ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్యభాగంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి పౌలు సరసాలలో ఉన్నప్పుడు ఆయన అనేక సంఘాలకు పత్రికలను రాస్తూ అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను సంఘస్థులను అనేక రీతిలుగా మరి ఆత్మీయంగా బలపడేదానికి దోహదపడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి కొరింథీ సంఘానికి పౌలుకు మధ్య అవగాహన లోపించి అటువంటి సందర్భంలో మరి ఆ సంఘానికి ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పౌలుకి అవగాహన మరి లోపించిన దానివల్ల ఆ సంఘస్థులకి కొన్ని విషయాలను బయలుపరుస్తూ ఈ పత్రిక రాస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. కొందరు అపోస్తలుడైన పౌలును వ్యతిరేకించినప్పటికీ కొందరు వ్యతిరేకిస్తుంటున్నారు అపోస్తలుడైన పౌలును. మరి పౌలు మాత్రము తనను వ్యతిరేకించిన వారితో మరి సమ్మతి కోరటంతో పాటు బహుగా సంతోషిస్తూ ఉంటున్నాడు. కొందరు ప్రేమిస్తూ ఉంటున్నారు, కొందరు ద్వేషిస్తూ ఉంటున్నారు. మరి సంఘంలో అందరూ ప్రేమించేటువంటి వారే ఉండలేరు. కొంతమందికి అసూయ కలగచ్చు, కొంతమందికి మరి ఈర్ష్య కలగచ్చు. ఎందుకనగా మనుషులు కాబట్టి కొన్ని సందర్భాల్లో రకరకాలుగా వారి యొక్క మానసిక స్థితి కూడా దోహదపడుతూ ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పౌలును ద్వేషిస్తూ ఉంటున్నప్పుడు కూడా వారితోటి మరి సమ్మతి, స్నేహపూర్వకము, ప్రేమ ఇవన్నీ చూపిస్తూ ఉంటున్నాడు. పౌలు తన అపోస్తలత్వాన్ని సమర్థించుకుంటుంటున్నాడు. అపోస్తలుల యొక్క బోధ ఏంటి అన్నది తన పరిచర్యలో తనను తాను సమర్థించుకుంటూ ఈ యొక్క పత్రికను రాస్తూ ఉంటున్నాడు. పౌలు మరియు కొరింథీ సంఘము యూదయలోని క్రైస్తవుల కొరకు మరి విరాళాలు సేకరించటము, పౌలు తన అపోస్తలత్వాన్ని సమర్థించుకోవటము అనేవి ఈ యొక్క పత్రికలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చూస్తుంటున్నాం. మరి ఇక్కడ పైభాగంలో మనం గమనించినట్లయితే మా ద్వారా ప్రతి స్థలమునందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మిమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. దేవుని మహిమపరుస్తూ ఉంటున్నాడు. మరి వారి ద్వారా సంఘానికి, విశ్వాసులకి మరి క్రీస్తులో సువాసన కలగాలని, అనగా ఆత్మీయంగా బలపడాలని, ఆత్మీయంగా ఎదగాలని పౌలు యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. ఇంకా మనం గమనించినట్టయితే, మరియు నేను దుఃఖంతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటాను. నేను మిమ్మును దుఃఖపరచని ఎడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందతగినదో వారి వలన నాకు దుఃఖముకు కలగకుండా వలనని ఈ సంగతి మీకు రాసింది. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమేనని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగూ రాసింది. పౌలు ఏ రీతిగా ఆ సంఘాన్ని, విశ్వాసాలను ప్రేమిస్తున్నాడో ఈ యొక్క మాటలను బట్టి మరి మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి సంఘాల్లో మరి విశ్వాసులు సేవకులను దూషించేటువంటి వారుగా ఉంటున్నారు, కొంతమంది ప్రేమించేటువంటి వారుగా ఉంటున్నారు. ఎందుకనగా మరి ఆత్మీయంగా బలపడాలని, ఆత్మీయంగా ఎదగాలని అనుకునేటువంటి వారు సేవకులను ప్రేమిస్తూ ఉంటారు. ఈ యొక్క ఆధిపత్య పోరు, ఆత్మీయంగా
మరి సంఘంలో నేను ఆధిపత్యం చెలాయించాలా అని అనుకునేటువంటి వారు కొందరు ఉంటున్నారు. నేటి సంఘాల్లో ఉంటున్నారు ఆ రీతిగా. మరి అపోస్తలుడైన పౌలు వారిని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటున్నారు. మీరు నాకు బాధ కలిగించినా కూడా మరి నాకు సంతోషమైనట్లుగా మరి చూస్తుంటున్నాను. నా సంతోషం మీ అందరి సంతోషమేనని మీ అందరి యందు నమ్మకం కలిగి ఎలాగూ రాసి, నా దుఃఖము మీ దుఃఖము, నా సంతోషం మీ సంతోషం అని ఏ రీతిగా మరి విశ్వాసాల పట్ల ప్రేమ కలిగి ఉంటున్నాడో పౌలును చూసి మనం నేర్చుకోగలం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డరా, మరి దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, మరి దేవుని యొక్క పనిలో కూడా నమ్మకంగా మనం ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు సంతోషాన్ని సమృద్ధిగా నింపుతాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.